తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని ఇతర రాష్ట్రాల ప్రజలు కోరుకుంటున్నారని రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ గుప్తా అన్నారు. సరిహద్దు రాష్ట్రాల ప్రజలు తమను తెలంగాణలో కలపాలని డిమాండ్ చేస్తున్నారని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని కోలేటి దామోదర్ గుప్తా తెలిపారు. 14 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం గురించి కొట్లాడి అందరినీ కలుపుకొని కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన సంగతి మనందరికీ తెలుసు. తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత గత 8 సంవత్సరాలుగా అభివృద్ధిలో సంక్షేమంలో భారతదేశంలోనే నెంబర్ 1 రాష్ట్రముగా దూసుకుపోతున్న సంగతి కూడా మనం అనుభవిస్తున్నాం. కేసీఆర్ గారి కోరిక ఒకటే, తెలంగాణ రాష్ట్రం దాదాపు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా తెలంగాణ రాష్ట్రం సపరేట్ కావాలనేది ప్రజల చిరకాల వంచ. దాన్ని నెరవేర్చింది ఎందుకు అంటే ప్రజలలో ప్రతి ముఖంలో, ప్రతి కులంలో, ప్రతి ముఖంలో చిరునవ్వు చూడాలనేది ముఖ్యమంత్రి గారి కోరిక. దాని ప్రకారం అన్ని మతాలను, అన్ని కులాలను, అన్ని వర్గాలను సేద తీర్చుకొని దగ్గర తీసుకొని బ్రహ్మాండంగా అభివృద్ధి పదంలో తీసుకుపోతున్న నాయకుడు, దూరదృష్టి గల నాయకుడు కేసీఆర్ గారు. 8 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి జరిగిన సంగతి భారత ప్రజలు కూడా గుర్తించారు. భారతదేశంలో అన్ని రాష్ట్రాల పార్టీలు, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు అందరూ కూడా తెలంగాణ రాష్ట్రాన్ని కాపీ కొడుతున్నాయి. ప్రత్యేకంగా చెప్పాలంటే భారత ప్రభుత్వం కూడా రైతు బంధు లాంటి స్కీమ్, మిషన్ భగీరథ లాంటి ప్రతి ఇంటికి నీరు ఇచ్చే కార్యక్రమాన్ని భారత ప్రభుత్వం కూడా కాపీ కొడుతున్నాయి. చాలా సంతోషం. తెలంగాణ సరిహద్దు ప్రాంతంలోని మహారాష్ట్ర అంటే నాందేడ్, ధర్మాబాద్ ప్రాంతంలో ప్రజలు మమ్మల్ని తెలంగాణలో కలుపుకోండి అంటున్నారు. అక్కడ సరిహద్దుల్లో బార్డర్లో చూస్తున్నారు ప్రాక్టికల్గా. అక్కడ రోడ్లు, ఇక్కడ రోడ్లు, అక్కడ అభివృద్ధి, ఇక్కడ అభివృద్ధి చూసి మమ్మల్ని కలుపుకోండి అంటున్నారు. ఇటు రాయచూర్ ప్రాంతంలోని ఒక ఎమ్మెల్యే, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేనైతే మమ్మల్ని తెలంగాణలో కలుపుకోండి అని చెప్పడం కూడా దానికి ఉదాహరణ. అంటే దాన్ని బట్టి తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిని భారతదేశ ప్రజలు కూడా, భారతదేశం అంతా కోరుకుంటున్నది. కేసీఆర్ గారి నాయకత్వాన్ని భారతదేశ ప్రజలు కోరుకుంటున్నారు. ఈరోజు దాదాపు 9 రాష్ట్రాలు భారతీయ జనతా పార్టీ కూలగొట్టిన సంగతి మనం చూశాం. ఈరోజు మిగతా పార్టీ, కాంగ్రెస్ పార్టీతో సహా అన్ని పార్టీలో కూడా ఇది అన్యాయమని చెప్తూనే భారతదేశ వ్యాప్తంగా నొక్కి చెప్తున్నారు. అన్ని పార్టీలు ఎదురు చూస్తున్నాయి. ఒక మంచి నాయకత్వం కొరకు ఎదురు చూస్తుంది. దూరదృష్టి గల నాయకుడు, భారతదేశం గురించి మంచి అవగాహన ఉన్న నాయకుడు కేసీఆర్ గారు. కాబట్టి కేసీఆర్ గారి నాయకత్వాన్ని అన్ని రీజనల్ పార్టీసు, కొన్ని రాష్ట్ర ప్రాంతీయ పార్టీలు కోరుకుంటున్నాయి. కాబట్టి ఖచ్చితంగా కేసీఆర్ గారి చేతిలో ఈ భారతదేశం సస్యశ్యామలంగా, గుణాత్మకమైన మార్పు, బ్రహ్మాండంగా అభివృద్ధి పదంలో ప్రపంచంలోనే నెంబర్ 1 దేశంగా తీర్చిదిద్దుతే శక్తి కేసీఆర్ గారికి ఉందండి.